ఇంట్లో పని వాళ్ళని నియమించుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి పోలీసులు తల నోరు బాదుకొని మరీ చెప్తారు. కానీ చాలామంది చాలా లైట్ తీసుకుంటారు. ఎవడు తక్కువ జీతానికి పనిచేస్తే వాడికే ఉద్యోగం ఇచ్చేస్తారు. అవసరమైతే డ్రైవర్గా పెట్టుకుంటారు, ఇంట్లో పనివాళ్ళుగా పెట్టుకుంటారు. అయితే అటువంటి వ్యక్తులతో ఒకవేళ పనివాళ్ళుగా పెట్టుకున్నప్పటికీ, సరే తెలిసిన వ్యక్తుల్ని పనివాళ్ళుగా పెట్టుకున్నప్పటికీ వాళ్ళతో ప్రవర్తించాల్సిన తీరు కూడా కొంత ఉంటుంది. నిజానికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోతే, ఒకవేళ పని వాళ్ళని హీనంగా చూస్తే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఒక్కసారి మీరు చూడాలనుకుంటే నేను ఒక స్టోరీ చెప్తాను. అది ఢిల్లీ లజపత్ నగర్ 1లో జరిగింది. ఒకసారి ఆ సీన్ చూడండి. పని వాళ్ళని సరిగ్గా చూడకుండా, పనివాడిని ఇంట్లో డ్రైవర్గా పనిచేసే వ్యక్తిని సరిగ్గా చూడకుండా నోటికొచ్చినట్టుగా తిట్టడం, హింసించడంతో ఆ డ్రైవర్ తిరగబడి ఢిల్లీ లజపత్ నగర్లో రుచిక అనే 42 ఏళ్ల మహిళని, ఆమె 14 ఏళ్ల కొడుకుని రాత్రికి రాత్రే పీక కోసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఆ రుచిక ఫోటోతో పాటు హంతకుడు ముఖేష్ కుమార్ పాశ్వాన్ ఫోటో. ముఖేష్ కుమార్ పాశ్వాన్ది బీహార్లోని వైశాలి డిస్టిక్లోని జందా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. ముఖేష్ కుమార్ పొట్టకూటి కోసం ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీలో రుచికకి ఉన్న బట్టల షాపులో పనివాడిగా చేరాడు. ఆ తర్వాత రుచిక కారు డ్రైవర్గా కూడా మారాడు. రుచిక బట్టల వ్యాపారం నిర్వహిస్తోంది ఢిల్లీలో. అదే అతన్ని అంటే ముఖేష్ కుమార్ని డ్రైవర్గా పెట్టుకుంది. తన షాప్లో పని కూడా చెప్తోంది. చాలా రోజులుగా రుచిక ఇంట్లోనే పనిచేస్తూ ముఖేష్ కుమార్ రుచిక ఇంట్లోనే నివాసం కూడా ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటారు రుచిక పనివాళ్ళు అంతా, ఆ ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉంటారు. అదే ఇంట్లో ఈ ముఖేష్ కుమార్ కూడా ఉంటున్నాడు. కానీ ముఖేష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ ఏంటో రుచిక తెలుసుకోలేదు. అతని పైన హింసిస్తే ఏం జరుగుతుందో కూడా ఆమె కనిపెట్టలేకపోయింది. చాలాసార్లు మన పెద్దలు చెప్తుంటారు, పిల్లిని బంధించి ఇంట్లో కొడితే అది కూడా తిరగబడి పులిలా పీక కొరకేస్తుందని. ఇక్కడ కూడా అదే జరిగింది. ముఖేష్ కుమార్ని, పనివాడు కదా అని ముఖేష్ కుమార్ని అత్యంత నీచంగా అతన్ని చూసినట్టుగా తెలుస్తుంది. అత్యంత నోటికొచ్చిన మాటలు తిట్టినట్టుగా తెలుస్తుంది. గడిచిన 4 రోజులుగా ముఖేష్ కుమార్కి రుచికకి మధ్య ఘర్షణ, గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖేష్ కుమార్ ఫ్రస్ట్రేషన్కి గురయ్యాడు. నిజానికి ముఖేష్ కుమార్కి రుచిక 25,000 రూపాయల అప్పిచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అందుతోంది. అడ్వాన్స్గా ఇచ్చిన 25,000 రూపాయలని తనకి తిరిగి చెల్లించి తన ఇంట్లోంచి వెళ్ళిపోవాలని రుచిక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ముఖేష్ కుమార్ పాశ్వాన్ ఫ్రస్ట్రేషన్కు గురయ్యాడు, ఆగ్రహానికి గురయ్యాడు. నిన్న రుచిక భర్త లేని సమయంలో ఇంట్లోనే రుచిక 42 ఏళ్ల రుచిక పీక కోశాడు. ఇంట్లో కూరగాయలు కోసే కత్తి తీసుకొచ్చి ఆమె గొంతు కోశాడు. అయితే తల్లిని చంపుతుంటే అడ్డొచ్చిన 14 ఏళ్ల కొడుకుని కూడా హత్య చేశాడు. అత్యంత పాశవికంగా, కనీసమైన కనికరం లేకుండా అమాయకుడైన 14 ఏళ్ల బాలుడి గొంతు కూడా కోశాడు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు రుచిక ఆమె కొడుకు ఫోటోని. ఒక్కసారి ఆ ఫోటో చూస్తుంటే బాధ కలుగుతుంది. చిన్న తప్పులు జరుగుతుంటాయి. ఇంట్లో పని వాళ్ళని మందలించే ప్రయత్నం చేస్తుంటాం. కానీ పని వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ముఖేష్ కుమార్ హిస్టరీ చూస్తే అత్యంత భీకరమైన హిస్టరీ కనిపిస్తోంది. ఊళ్ళోంచి పని కోసం ఒక మారుమూల ప్రాంతం నుంచి పని కోసం ఢిల్లీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అతని బిహారీ కావడంతో కొంచెం ధైర్యవంతుడిగా తెలుస్తుంది. అతని బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయకపోవడం కూడా ఇక్కడ రుచిక చేసిన పొరపాటుగా కనిపిస్తుంది. హత్య చేసిన తర్వాత, ఎందుకంటే ముఖేష్ కుమార్ రుచికని ఆమె కొడుకుని హత్య చేసిన తర్వాత చాలా ధైర్యంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. ఢిల్లీలో అంటే హత్య చేసిన తర్వాత ఆ కత్తిని కూడా తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. హత్య చేస్తున్న సమయంలో రక్తం బయటకు వస్తుంది, గొంతుకు వస్తున్న సమయంలో రక్తం మరకలంటిన దుస్తులను కూడా ఒంటి మీద ఉంచుకున్నాడు. ఈ పెనుగులాటలో, రుచికాని హత్య చేసే సమయంలో జరిగిన పెనుగులాటలో అతని చేతికి కూడా కొన్ని గాయాలయ్యాయి, కత్తి ఘాట్లు పడ్డాయి. ఆ కత్తి ఘాట్లతోనే బ్యాగు సర్దుకొని బ్యాగులో రుచిక ఇంట్లో దొరికిన 50,000 రూపాయల 500 రూపాయల నోట్ల కట్టని, 50,000 విలువ చేసే 500 రూపాయల నోట్ల కట్టని బ్యాగులో పెట్టుకొని రైలు ఎక్కాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులు ఢిల్లీ రైల్వే స్టేషన్లో మగధ్ ఎక్స్ప్రెస్లో పట్టుకున్నారు. మగధ్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి పట్నా వెళ్తుంది, బీహార్ రాజధాని పట్నాకి పారిపోయే ప్రయత్నం చేశాడు ముఖేష్ కుమార్ పాశ్వాన్. ముఖేష్ కుమార్ పాశ్వాన్ 22 ఏళ్ల వయసు ఉంటుంది. ఇంత దారుణానికి ఒడిగడతారని ఊహించలేకపోయారు.
వీళ్ళిద్దరిని రుచిక కొడుకుని హత్య చేసి రుచిక డెడ్ బాడీని వాళ్ళ బెడ్రూమ్లో పడేశాడు. అట్లాగే ఆ బాలుడు ఎవరైతే పాపం ఆ 14 ఏళ్ల బాలుడు ఉంటాడు కదా, ఆ బాలుడి డెడ్ బాడీని తీసుకెళ్ళి వాష్రూమ్లో పడేసి లాక్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చిన రుచిక భర్త ఆలస్యంగా ఇంటికొచ్చిన రుచిక భర్త ఎప్పట్లాగే డోర్ కొట్టాడు. చాలాసేపు డోర్ తీయట్లేదని ప్రయత్నించాడు. చివరికి కొద్దిసేపటి తర్వాత ఒక గంట 15 నిమిషాల పాటు ఆ ఇంటి డోర్ తీసే ప్రయత్నం చేశారు. ఇంట్లో ఎవరూ లేరనుకున్నాడు. కొద్దిసేపటికి ఇంటి డోర్లోంచి ఇంట్లో చాలా చోట్ల విండోలో చూస్తే అందులో రక్తపు మరకలు కనిపించడం, మెట్లపైన రక్తపు మరకలు కనిపించడంతో భయపడిపోయిన రుచిక భర్త వెంటనే లజ్పత్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఢిల్లీ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని డోరు బద్దలు కొట్టి చూస్తే ఏముంది, ఇల్లంతా రక్తమయం కనిపించింది. ఇంట్లో పగిలిపోయిన వస్తువులు, అట్లాగే బెడ్రూమ్లో డెడ్ బాడీగా మారిపోయిన భార్య శవం కనిపించింది. చివరికి కొడుకు కోసం వెతికితే వాష్రూమ్లో కొడుకు మృతదేహం కనిపించింది. ఢిల్లీలో దుమారం సృష్టిస్తుంది ఈ డబుల్ మర్డర్. ఇంత దారుణమైన హత్య జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. అది కూడా మనం నమ్మిన పని వాళ్ళే మనని ఇలా హత్య చేస్తారని ఎవరు అంచనా వేయలేని పరిస్థితి. పనివాడే యముడవుతాడని, పనివాడే హంతకుడవుతాడని, పనివాడే ఇంట్లో పనిముట్లతోనే వాళ్ళ గొంతులు కోసి వాళ్ళ ప్రాణం తీసి పారిపోతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. నిజంగా చాలాసార్లు పోలీసులు మనం హెచ్చరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ధనవంతులు ఎవరైతే కాస్ట్లీ ఏరియాలో, నగరాల్లోని కాస్ట్లీ ప్రాంతంలో నివాసం ఉంటారో, కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉంటారో, పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయో, వీళ్ళంతా ఇంట్లో పని వాళ్ళని పెట్టుకునే ముందు ఖచ్చితంగా వాళ్ళ పూర్వోపరాలని తెలుసుకోవాలని, వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలని, వాళ్ళకేమైనా నేర చరిత్ర ఉందా కనుక్కోవాలని చెప్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఈ అంశాల్లోనే ఆ పని వాళ్ళని నియమించుకునే సమయంలో నిర్లక్ష్యం వహిస్తారు. వాళ్ళు దొంగతనాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇలా హత్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖేష్ కుమార్ ఒక బిహారీ కావడంతో అతనికి నేర చరిత్ర ఏమైనా ఉందా అని చెప్పేసి ఢిల్లీ పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అతన్ని ఢిల్లీకి పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, అతన్ని విచారిస్తున్నారు. అయితే ముఖేష్ కుమార్ పోలీసుల విచారణలో కొన్ని విషయాలు కీలకంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. నన్ను మా యజమాని రుచిక అత్యంత నీచంగా చూసేది, మా యజమాని రుచిక అత్యంత అవమానకరంగా మాట్లాడేది, షాపులో పనిచేసినా ఇంట్లో పనిచేసినా కనీస మర్యాద కూడా ఇచ్చేది కాదు. ఈ నేపథ్యంలోనే మా యజమానితో కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాల నేపథ్యంలో ఘర్షణ అంటే గొడవ కూడా జరిగింది. ఈ గొడవలో భాగంగా తనకు నేను ఇవ్వాల్సిన, అంటే తన దగ్గర నేను 25,000 రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాను, ఆ 25,000 రూపాయలని వెంటనే తిరిగి చెల్లించాలని నాపై ఒత్తిడి తెచ్చింది, నన్ను బలవంత పెట్టింది, డబ్బులు ఇచ్చేసి ఇంట్లోంచి వెళ్ళిపోవాలని భయపెట్టింది. నాకు దిక్కుతోచని స్థితిలో, నాకు వేరే దారి కనిపించక రుచికాని చంపేశాను. ఆమెను హత్య చేస్తున్న సమయంలో తన కొడుకు 14 ఏళ్ల కొడుకు కూడా ఆ ఇంటి అడ్డుగా వచ్చాడు, అతన్ని కూడా చంపేశానని ముఖేష్ కుమార్ పోలీసుల ముందు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ముఖేష్ కుమార్కి సరే రుచికతో గొడవ జరగచ్చు, రుచిక పైన కోపం ఉండొచ్చు, కానీ ఆ 14 ఏళ్ల కుమారుడితో, ఆ 14 ఏళ్ల బాలుడితో ఈ ముఖేష్ కుమార్ ఎన్నిసార్లు ఆడుకొని ఉంటాడు, ఎన్నిసార్లు అతనితో మాట్లాడి ఉంటాడు, ఎన్నిసార్లు అతనితో ప్రేమగా ప్రవర్తించి ఉంటాడు. అటువంటి బాలుని కూడా చంపేంత కసి అతనిలో ఎందుకు పెరిగింది? ఇక్కడ చాలా స్పష్టంగా 2-3 పాయింట్లు కనిపిస్తున్నాయి. ఒకటి, డిగ్నిటీ ఆఫ్ లేబర్, అంటే పని వాళ్ళని గౌరవించకపోవడం ఒక కారణమైతే, పని వాళ్ళని వేధించడం మరో కారణమవుతోంది. అట్ ది సేమ్ టైం పని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని తెలుసుకోకుండా పనిలో నియమించుకోవడం, ఇంట్లోకి రానివ్వటం, లేకపోతే ఇంట్లో ఆశ్రయం కల్పించడం కూడా మరొక కారణంగా కల్పిస్తుంది. ఈ 2 కారణాలే ఢిల్లీలో ఈ డబుల్ మర్డర్కి అసలైన రీజన్గా తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగా పని వాళ్ళ పట్ల బాధ్యత మర్యాదను కలిగి పోవడం వల్ల ఈ హత్య జరిగిందనుకుంటున్నారా, లేకపోతే పని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకపోవడం వల్ల ఈ హత్య జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఈ డబుల్ మర్డర్కి అసలుగైన కారణం ఏంటనేది మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. సుమన్ టీవీ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.